చేతల్లో ఏ రూపంలో వస్తుందని చెప్పి సమగ్రంగా అధ్యయనం చేసి అన్ని రంగాల్ని కలిపి సమాజం మొత్తాన్ని కూడా సమానంగా చూస్తూ ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కాకుండా వివక్ష లేకుండా అందరికీ న్యాయం జరగడం కోసం ఏం చేస్తే సాధ్యమని చెప్పని ఆలోచించి ప్రజల ముందు పెట్టినటువంటి పూర్తిగా ఆచరణ సాధ్యమైనవి. దానికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయి, దానికి కావాల్సిన సాంకేతిక విజ్ఞానం ఉంది. లేనిదల్లా అందుకు సరైనటువంటి రాజకీయం. ఆ రాజకీయాన్ని మార్చాలనే వేదికగా, కొత్త సంస్కృతి కోసం వేదికగా లోక్సత్తా పార్టీ వచ్చింది. రాజకీయాన్ని సేవగా మార్చడం కోసం, ప్రజల్ని ప్రభువులుగా చేయడం కోసం, వారి కాళ్ళ మీద వారు నిలబెట్టడం కోసం. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా సాధ్యమైనవి. ఇవి అర్థం చేసుకుని ఎలాంటి లోకం కావాలి, పన్నుల డబ్బుతో నా జీవితం సమూలంగా మారిపోయే అవకాశం వస్తే దానికి నేను ఓటు వేసి ఈ వ్యవస్థను మార్చుకున్నా. ఆ నిర్ణయం ప్రజలది. ఇప్పటిదాకా ఆ నిర్ణయం కోసం ప్రజల ముందు ఎవరో ఎజెండా పెట్టాల. నిజాయితీగా ప్రజల ముందుకు వచ్చి చెప్పింది చేయడం, చేసింది చెప్పడం కర్తవ్యంగా రాజకీయాన్ని నడపల. లోక్సత్తా పార్టీ స్వతంత్ర పోరాట కాలంలో లాగా ఈవేళ పవిత్రమైన వ్యాసంగంగా రాజకీయాన్ని చేపట్టి ప్రజల ముందుకు వాస్తవాన్ని తీసుకొస్తోంది. ఏది సాధ్యమో విప్లవాత్మకమైన మార్పు కోసం, ఒక నిశ్శబ్ద విప్లవం కోసం అని చెప్పని ఈ 50 గ్యారంటీలను ప్రజల ముందు పెట్టింది. ఇవన్నీ ఆచరణ సాధ్యం. ప్రజలు తలుచుకుంటే రేపు పొద్దున వీటిని సాధించవచ్చు. ఆ బాధ్యత, ఆ అవసరం, ఆ అధికారం, ఆ హక్కు ప్రజలది. ఖచ్చితంగా ప్రజలు ఆ విజ్ఞత, విచక్షణ పెరిగినప్పుడు ఆ మార్పుకి నడుం కడతారు. లోక్సత్తా పార్టీ ఆ అవకాశాన్ని తీసుకుని ఈ రాష్ట్ర చరిత్రని మారుస్తుంది. దీని ఆధారంగా ఈ దేశ చరిత్రను మారుస్తుంది, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తుంది.